ఏపీలో రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు శుభవార్త అయితే చెప్పారు. పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా పాడి రైతులకు ఎన్డీఏ ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. ఈ మేరకు ఊరూర పశుగ్రాస క్షేత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేద రైతులకు జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాల దిగుబడి పెంచే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ఊరూర పశుగ్రాస క్షేత్రాలు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో కూడా ప్రారంభించాలని అధికారులని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాడి రైతులకు తోడ్పాటును కూడా అందించేందుకు ఊరూర పశుగ్రాస క్షేత్రాలు పథకం అమలు కూడా చేశారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో పథకం అమలు చేయలేదు అని పాల సేకరణ నిబంధనలు విధించి ఇబ్బందులకు కూడా గురి చేశారన్నారు. ఉపాధి హామీ పథకంలో ఊరూర పశుగ్రాస క్షేత్రాల పెంపకం కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇక పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు ఉన్నవారు పొలంలో కనీసం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు కూడా పశుగ్రాసాన్ని పెంచేందుకు దుక్కి దున్నడం, అదే విధంగా విత్తనం నాటడము, కనీసం 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల పశుగ్రాసాన్ని పెంచేందుకు దుక్కి దున్నడము, విత్తనం, గడ్డి కలుపులు నాటడము, నీటి సరఫరా, ఎరువుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వేతన సామాగ్రి ఖర్చు 2 ఏళ్లకు వ్యవధిలో 1 ఎకరానికి 99,000 లబ్ధి చేకూరుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం అమలు చేయాలని ఉపాధి హామీ పశు సంవర్ధక శాఖ అధికారులను కూడా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. మరోవైపేమో మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మత్స్యకారులకు ఇబ్బందిగా మారిన 2017 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే అయిన వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం కూడా ఇచ్చారు. త్వరలో ఈ జీవో రద్దు అంశాన్ని కేబినెట్లో పెట్టి నిర్ణయం కూడా తీసుకుంటామన్నారు. ఇక గతంలో ఈ జీవోను రద్దు చేయాలని అనేక ఆందోళనలు కూడా జరిగాయని గుర్తు కూడా చేశారు. ఇక గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేస్తానని చెప్పిన విషయాన్ని కూడా మంత్రి అయితే గుర్తు చేశారు. జీవో 217 మత్స్యకారుల ఉనికిని ఉపాధి విఘాతం కలిగించేలాగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 2,800 సొసైటీ పొట్టకొట్టే లక్షలాది మంది మత్స్యకారులను రోడ్డున పడేలాగా అప్పట్లో గత ప్రభుత్వం 2017 జీవోను తీసుకొచ్చిందన్నారు మంత్రి. అప్పటి నుంచి చెరువుల చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా ప్రభుత్వం టెండర్లను పిలిచి దళారీలకు దోచిపెట్టేలాగా ప్రభుత్వం వ్యవహరించింది అన్నారు మంత్రి.